హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కొత్తగా తీసుకున్నట్లయితే మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో ఏదైనా అమౌంట్ యూస్ చేస్తే అవన్నీ చూసుకోవడానికి ఎస్బీఐ కార్డ్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది అనమాట. ఎస్బీఐ యోనో యాప్లో ఇప్పుడు కొత్తగా అప్డేట్ తర్వాత ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఎస్బీఐ యోనో యాప్కి లింక్ చేసుకొని మీరు ఏం ట్రాన్సాక్షన్ చేశారు, బిల్ పే ఎలా చేయాలి అన్నీ చేసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఎస్బీఐ యోనో యాప్కి ఎలా లింక్ చేయాలని చెప్పి వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో యాప్లోకి వెళ్ళండి. ఎస్బీఐ యోనో లైట్ కాదు, ఎస్బీఐ యోనో యాప్లోనే మనకు అవుతుంది మొత్తం. అన్ని ఆప్షన్స్ అందులోనే బాగా కనిపిస్తాయి. సో యోనో ఎస్బీఐలోకి వెళ్ళండి. ఎలాగైనా మనకి ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట, కార్డ్స్ అని చెప్పేసి. ఈ కార్డ్స్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడే మనం క్రెడిట్ కార్డు అనే దాన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే ఇక్కడ మీకు మై క్రెడిట్ కార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి న్యూ క్రెడిట్ కార్డ్ యాడ్ అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. మై క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డూ యూ హ్యావ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లింక్ నౌ అని చెప్పేసి పక్కన ఈ విధంగా ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ కనిపించిన తర్వాత మనకి ఓకే అనే ఆప్షన్ పైన లింక్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ లింక్ యువర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఆన్ ద యోనో వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ఇన్ ఫ్యూ సింపుల్ స్టెప్స్ అని వచ్చింది. మీరు యూజర్ ఐడి ఏదైతే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో అది ఎంటర్ చేసి మీరు లింక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ పక్కన కార్డ్ డీటెయిల్స్ అని ఉంది కదా, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. కార్డ్ డీటెయిల్స్ ప్రైమరీ డిఫాల్ట్ కార్డ్ నంబర్ అని చెప్పేసి రావడం జరిగింది. మీ యొక్క క్రెడిట్ కార్డ్ నంబర్ ఏదైతే ఉంటుందో 15-16 డిజిట్ నంబర్, ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఇక్కడ లింక్ యువర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆన్ ద యోనో వెబ్సైట్ అని చెప్పేసి ఇందాక చివరి చూపించింది మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి రెండో బాక్స్ లో ఇలా పాపప్ అనేది వస్తుంది. యువర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ లింక్డ్ ఆన్ ద యోనో వెబ్సైట్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది యోనోలోకి. అప్పుడు మళ్ళీ మా క్రెడిట్ కార్డ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా మీ కార్డ్ అనేది ఇందాక లింక్ నౌ అనే ఆప్షన్ కనిపించింది కదా, సో ఇప్పుడు మీకు కార్డ్ అనేది కనిపిస్తుంది అనమాట. కార్డ్ అనేది కనిపిస్తుంది. అండ్ మీరు ఏదైనా బిల్ పే చేద్దాం అనుకుంటే ఇక్కడ పే అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పే చేసుకోవచ్చు, పేమెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ చూసుకోవచ్చు. ఓకే, మినిమం డ్యూ ఎంత ఉంది, బిల్ ఎంత జనరేట్ అయ్యింది, డ్యూ డేట్ ఎలా ఉంది, బిల్ ఎంత, మినిమం డ్యూ ఎంత ఉంది, ఇంకా డీటెయిల్స్ చూడాలనుకుంటే మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మోర్ డీటెయిల్స్ మీద చూసుకోవచ్చు. కార్డ్ సర్వీసెస్ పిన్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు యోనో యాప్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏది మీరు ఎస్బీఐ కార్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఎస్బీఐ యోనో అయిపోతుంది. ఎస్బీఐ యోనోలో అప్డేట్ చేసినప్పటి నుంచి ఈ ఆప్షన్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట. సో యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా మీ యొక్క క్రెడిట్ కార్డ్ని మీ యొక్క ఎస్బీఐ యోనో యాప్కి ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.